కాకినాడ నగరపాలక సంస్థ 25వ డివిజన్ జగన్నాథపురం సత్యదేవి నగర్ లో గల జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్ నివాసం వద్ద శ్రీరామనవమి మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించారు. మచ్చ గంగాధర్ నాగవేణి దంపతుల సారథ్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో మచ్చ గంగాధర్ కుమార్తె అల్లుడు శ్రావణి చందు దంపతులు పీటలపై కూర్చుని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. కళ్యాణంలో పాల్గొన్న దంపతులు కళ్యాణ మహోత్సవం భక్తి ప్రవత్తులతో శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ ముఖ్య అతిథిగాను, జనసేన పార్టీ నాయకుడు సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, జనసేన పార్టీ నాయకులు చిట్ల కిరణ్, బడే ఆనంద్, మోసా ఏసేబు, ఇల్లింగి వీరబాబు, జనసేన పార్టీ వీర మహిళలు లీలా, మోనా, సుజాత, సత్యవతి, జాహ్నవి పాల్గొన్నారు. కళ్యాణంలో పాల్గొన్న 1000 మంది మహిళలకు చీరలు, అమ్మవారి కుంకుమ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. డాక్టర్ గారి సోదరులు, మిత్రులు చిట్ల కిరణ్ గారికి, వారి శ్రీమతి రజనీ గారికి మరియు ఈ వార్డుకి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలకు, నాయకులకు, ముఖ్యంగా మా సోదర సమానమైనటువంటి వీర మహిళలందరికీ కూడా నేను ఒక్కసారి ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తల్లి, మీకు మేమన్నాం, కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాం. ఇక్కడికి వచ్చాం, ఎందుకు వచ్చాం? కళ్యాణ్ గారు చెప్పారు, ఎక్కడా కూడా మన వీర మహిళలు ఇబ్బంది పడకూడదు. వీర మహిళలకి ఏమి చూస్తుంటే ఇక్కడ నాకు ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక పేరెంటానికి వస్తున్నట్టుంది. దాన్ని మా సోదరుడు మచ్చ గంగాధర్ గారు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు చాలా సంతోషం. కళ్యాణ్ గారికి ఇదే విషయాన్ని చేరదీస్తాను. మీరు ఏ విధంగా అయితే వీర మహిళలను గౌరవించుకోమంటున్నారో ఆ విధంగా వీర మహిళలకి కాకినాడలో వీర మహిళలను గౌరవించి నా సోదరుడు మచ్చ గంగాధర్ గారిని ఆయనకి మీ మాటగా నా మాట కాబట్టి మనం ఈ రోజున శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఆ రామరావు గారు మీకు, మీ కుటుంబాలకి, అందరికీ కూడా మంచి ఆయుర్వేదాలు ప్రసాదించి ఈ యొక్క 25వ వార్డులో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదే మీ నాయకుడు గంగాధర్ గారిని కూడా ఆశీర్వదించి రేపు ఆయన్ని ఒక మంచి నాయకుడిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీద ఉంది. ఆ రాముల వారిని కూడా నేను కోరుకుంటూ